త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పిగానే మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది అనుకుంటున్నాం ఏదో మేము అయిపోయాం, ఎమ్మెల్యే అయిపోయాం, మంత్రులు అయిపోయామని. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళలో మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, వన్ టైం ఉండాలంటే ఒక ఆలోచన, శాశ్వతంగా ఉండాలంటే ఇంకొక ఆలోచన. శాశ్వతంగా ఉండాలంటే శ్రమ పడ్డాలి. ఏమైనా పర్వాలేదు, పార్టీ ఏమైనా పర్లేదు, పార్టీ మీద ఉంటే నేను గెలుస్తానంటే మాత్రం కుదరదు. ఈ విషయం మనందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ పిలిచింది కూడా ఈరోజు నేను ఎంపీలని పిలిచాను, ఎమ్మెల్యేలను పిలిచాను, నేషనల్ పార్టీ ఎగ్జిక్యూటివ్స్ గాని కార్యవర్గాన్ని అందరిని పిలిచాం, రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని పిలిచాం. అందరం కూడా ఈ రోజు నుంచి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే పరిస్థితి రావాలి. అన్నింటికంటే ప్రజాహితమే ధ్యేయంగా మనం పనిచేస్తే ఈ సమస్యలు ఉండవు. ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్నప్పుడప్పుడు ఎమ్మెల్యేలు నేను చెప్పినప్పుడే నువ్వు రావాలనడం, అదే మరి ఎమ్మెల్యేలంతా కూడా కార్యకర్త నా మాటలు వినకుండా నా పర్మిషన్ లేకుండా చేయకూడదని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం. అంటే ఈయన పర్మిషన్ లేకపోతే మండల పార్టీ ప్రెసిడెంట్ పనిచేయకూడదు, క్లస్టర్ పనిచేయకూడదు, యూనిట్ పనిచేయకూడదు. ఒకవేళ ఎంపీ వచ్చినా అక్కడ ఎవరు ఈయన రిసీవ్ చేసుకోకూడదు ఆయన చెప్పే వరకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నతమైన సాంప్రదాయాలతో, ఒక మండల పార్టీ ఎన్నిక ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఆ మీటింగ్లో ఆయన ఉండడు. అందరినీ కూర్చొని పెట్టి సెలెక్ట్ చేసి ఎవరైతే మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ పార్టీ అధ్యక్షుడితో ఆయన పనిచేయించుకోవాలంతే. అలాంటి సాంప్రదాయాలు ఉండే పార్టీ అందుకే ఈరోజు నిలబడింది. లేకపోతే ఇంకోటి కూడా చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాతో ఉంటారనుకుంటారు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు, టికెట్ ఇస్తే మీతో ఉంటారు, టికెట్ ఇవ్వని మరుక్షణం తెలుగుదేశం పార్టీతో ఉంటారు, ఆ జెండాకే పనిచేస్తారు. నేను చాలా ఎన్నికల్లో చూశా, నాట్ 1 or 2 ఎలక్షన్స్, 9 ఎన్నికల్లో చూశా, 45 ఏళ్లుగా చూస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.